మీరు అడిగిన క్వెషన్ స్పెసిఫిక్ క్వెషన్ ఏంటంటే, వేరే మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి వాడొచ్చా? హ్మ్. సీ మనకు మెడికల్ ఫీల్డ్‌లో 3 ఒక టాపిక్ ఉంటుందనమాట. దాన్నేమంటామంటే డ్రగ్ ఇంటరాక్షన్ అంటాం. అంటే ఓకే. 2 మెడిసిన్స్ కలిపి వాడినప్పుడు ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది డ్రగ్ ఇంటరాక్షన్ అంటామనమాట. మన ఫార్మకాలజీలో ఒక పార్ట్. ఓకే. ఈ డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి 3 రకాలుంటాయి. ఒకటేంటంటే ఇండిఫరెన్స్ అంటాము. ఒకటేంటంటే యాంటగోనిజం అంటాము. ఒకటేంటంటే సినర్జిజం అంటామనమాట. ఓకే. ఇండిఫరెన్స్ అంటే 2 మందులు కలిసి వాడాననుకోండి. ఒకదానికి సంబంధం లేదు. హ్మ్. సో, దాని పని అది జేసుకోబోతుంది. దీని పని ఇది ఓకే. జేసుకోబోతుంది. దాన్ని ఇండిఫరెన్స్ అంటాం. ఇండిఫరెంట్. ఆల్మోస్ట్ అన్ని హోమియోపతి మెడిసిన్స్‌తో అలోపతి మెడిసిన్స్ కలిపి వాడితే ఇండిఫరెన్స్ ఉంటుందనమాట. అంటే దాని పని అది జేస్తుంది. దీని పని ఇది జేస్తుంది. ఒకదానికొకటి ఇంటరాక్షన్ ఉండాలి. సింపుల్. హోమియోపతి వాడేటప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఎళ్తారు. సడెన్‌గా ఒకరోజు కాలొస్తది. సార్ మీకు మేము డయాబెటిస్‌కి వాడుతున్నాము. లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లమ్‌కి వాడుతున్నాము. పైల్స్‌కి, ఫిషర్స్‌కి వాడుతున్నాము. మాకు ఫీవర్ వచ్చింది సార్. మేము అలోపతి మెడిసిన్స్ వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చు. అలోపతి మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. దాన్ని ఇండిఫరెన్స్ అంటాము. ఈ 2 కలిపి వాడుకోవచ్చు. ఓకే. లేకపోతే ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సార్ నేను బీపీకి వాడుతున్నాను, షుగర్‌కి వాడుతున్నాను. సో, థైరాయిడ్. థైరాయిడ్‌కి వాడుతున్నాను. నాకిప్పుడు పైల్స్ వచ్చింది. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను. హోమియోపతి, అలోపతి డెఫినిట్‌గా వాడొచ్చు.